సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే సార్. సార్ గిరిబాబు గారు, ఒక 3-4 డేస్ బ్యాక్ మీకు సంబంధించిన వీడియో ఒకటి చూశాను. ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. సంపాదనను సంపదగా ఎలా మార్చుకోవాలంటూ కూడా ఒక అంశం గురించి మీరు మాట్లాడారు. బట్ అంటే నేను ఆ వీడియోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడలేదు. సో అయితే మరి మనకు వచ్చే ఆదాయాన్ని ఆస్తులుగా ఎలా మార్చుకోవాలంటారు అసలు? ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా ఫస్ట్ ఆదాయం అంటే ఏంటి, ఆస్తి అంటే ఏంటి, సంపాదన అంటే ఏంటి, సంపద అంటే ఏంటి. ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే మనీ వర్సెస్ అసెట్స్. ఇప్పుడు మనం కనుక ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామనుకోండి, అంటే మన పేరెంట్స్ దశ, మన అమ్మ నాన్న వాళ్ళకు వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా, లేదా ఇల్లు, స్థలము, పొలము లాంటివి, లేదా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ లాంటివి అలా ఇన్వెస్ట్ చేసుకొని కాలక్రమేణా ఆ ఆదాయాన్ని ఆస్తులుగా మార్చుకున్నారు. సంపదనని సంపాదకు మార్చుకున్నారు వాళ్ళు. ఎప్పుడు గత 20-30 ఇయర్స్ బ్యాక్ అంతా కూడా. అయితే వాళ్ళు పెరిగిన విధానము, వాళ్ళు సంపాదించిన సంపద, వాళ్ళ సంపాదన, ఇన్కమ్ లెవెల్స్ అన్ని చూసుకొని మనం కనుక గమనిస్తే మనకు ఏమర్థమవుతుంది, అక్కడ దాదాపుగా అరే వీళ్ళు పలానా వాళ్ళు కోటీశ్వర్లు, లేదా పలానా వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే దాదాపుగా 90% వాళ్ళ యొక్క ఆస్తిని బట్టి ఆ పేరు వస్తుంటుంది వాళ్ళకు. అంటే మనకు తెలుగులో సినిమాలో పాట కూడా ఉంటుంది, డబ్బు ఉంటే సుబ్బారావు గారు. సో ఈ డబ్బులు అనేది ఏ రూపంలో చూస్తాం మనము? మనీ రూపంలో చూడము, సంపద రూపంలో, ఆస్తుల రూపంలో. అరే వాళ్ళకేంద్ర ఆస్తి పరులు, వాళ్ళకేంటి కోటీశ్వర్లు. ఇది ఎంత ఎలా వస్తుంది? వాళ్ళకున్న ఆస్తులు బట్టి, రైట్? ఈ ఆస్తులు ఎలా సమకూరాయి? వాళ్ళకున్న ఆదాయం ఏంటి? దాన్ని బట్టే కదా. ఆ ఉన్న కొద్దిపాటి ఆదాయాన్ని వాళ్ళు సంపదగా ఎలా మార్చుకోగలిగారు? ఇదంతా కూడా గత 30 ఏళ్ల క్రితము, గత 40 ఏళ్ల క్రితము వాళ్ళు రియల్ ఎస్టేట్ ద్వారా, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఇన్ ద సెన్స్ స్థలము, భూముల మీద పెట్టుబడులు పెట్టి కాలక్రమేణా అవి పెరిగి ఒక సంపదగా సృష్టించబడ్డాయి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ అంటే స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీస్ కావచ్చు, కొన్ని పెద్ద కంపెనీస్ కావచ్చు. ఆ కంపెనీ యొక్క ఆదాయం కంటే వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీ రీసెంట్గా పేరు గుర్తు రావట్లేదు, ఆ కంపెనీని వాళ్ళు సేల్ కోసం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే చాలా కంపెనీస్ ఆ కంపెనీని కొనడానికి ఎగబడ్డాయి. కారణం ఏంటంటే ఆ కంపెనీ యొక్క ఆదాయం కంటే దాని యొక్క రియల్ ఎస్టేట్ అసెట్స్ ఆర్ వెరీ బిగ్. భూముల విలువ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, వాళ్ళు సంపాదించినంత కూడా ఆస్తిగా మరల్చబట్టే, ఆస్తిగా రూపాంతరం చెందబట్టే దానికి విలువ వచ్చింది. అట్లాగే మన పేరెంట్స్ ఏం చేశారు, అది మనం ఇప్పుడు చేయాలి, మనం పేరెంట్స్ని కాపీ కొట్టాలంటే పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు? ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ వాల్యూస్ కానీ, ఇప్పుడు పట్టే టైం కానీ చాలా పెరిగిపోయింది. మన పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ ఫ్యూ థౌజండ్స్ తోటి. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, అతను 1970s 80sలో లక్కడికా పూల్ బంజరస్ అట్ సైడు 50 రూపాయల గజము, 100 రూపాయల గజము, 150 రూపాయల గజం ఉన్నప్పుడు ఇక్కడ కొంటారని పొలాలు ఇవన్నీ అంతా అడవులని, కొండలు, బండలని. హీజ్ ఎ రిటైర్డ్ IRS ఆఫీసర్. కొనలేదు అతను. బట్ ఇవాళ అసలు లెక్క కూడా వేలేమన్నదాన్ని అసలు. అంత వాల్యూ పెరిగిపోయింది, అంత సంపద సృష్టించబడింది. మళ్ళీ ఇప్పుడు నేను అదే 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే ఇప్పుడు కొన్న వాల్యూస్ అంతా పెరుగుతాయా? బిగ్ క్వశ్చన్ మార్క్. అలా పెరగాలి అంటే మనము ఎలా చేయగలగాలి? అలా పాసిబుల్ అవుతుందా? పోనీ మన సంపాదన ఏమన్నా అప్పట్లో ఎక్కువ ఉందా అంటే లేదు. సంపాదన, ఖర్చులు పోయిన తర్వాత నేను పొదుపు చేసే మొత్తం తగ్గిపోలే. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా అరే అబ్బాయి నీ శాలరీ ఎంత అడిగారు అనుకోండి. సో నా శాలరీ 1,20,000 అన్నాడు. ఇది 2005-2006 టైం అనుకుందాం. నీ సంపాదన ఏంటంటే 1,20,000 అన్నాడు అనుకోండి. మీరు ఇమీడియట్ ఏమనుకుంటారా? 1,20,000 రూపాయలు నెలకా సంవత్సరానికా? వెంటనే చెప్పండి. ఆబ్వియస్గా సంవత్సరానికే ఉంటుంది, ఏడాదికి ఉంటుంది అప్పట్లో, ఆ రోజుల్లో. అసలు మీరు ఆశ్చర్యపోరు కదా, 1,20,000 అన్నాడు అంటే 15-20 సంవత్సరాల క్రితము. అది ఆబ్వియస్లీ యాన్యువల్ ప్యాకేజ్. ఇవాళ ఒక వ్యక్తి వచ్చి నా జీతం 1,20,000 అంటే మీరు ఏమనుకుంటారు? మంత్లీ శాలరీ. అప్పుడు ఆశ్చర్యపోలేదు, సంవత్సరానికి అనుకున్నారు. ఇవాళ ఆశ్చర్యపోవట్లేదు, నెలకు అనుకుంటున్నారు. అంటే ఒక 16-17 ఇయర్స్ బ్యాక్ మనకి సంవత్సరానికి వచ్చే ఆదాయం ఇప్పుడు ఒక నెలకే వస్తుంది, ఇంకొంతమంది అయితే 15 నెలలు కూడా వస్తుంది. అది పక్కన పెట్టండి, ఎగ్జాక్ట్ ఫిగర్స్ మ్యాచ్ కోసం తీసుకుందాం. అప్పుడు 1,20,000 అంటే నెలకు 10,000 ఈజ్ ఎ గుడ్ సాలరీ యాక్చువల్లీ. 10,000
బికాజ్ నేను 2006లో జాయిన్ అయినప్పుడు నా శాలరీ 10-11 సో అది కంపేర్ చేసి చెప్తున్నాను. 6లో నేను కార్వీలో వర్క్ చేసే అప్పుడు 10,500 శాలరీ, అది 1,20,000. అంటే 10,000 అని చెప్పడం నామూషి కాబట్టి 1,20,000 అంటే ఫ్యాషన్గా ఉంటుంది. అది ఆబ్వియస్లీ సంవత్సరానికే. ఇవాళ వచ్చి నా జీతం 1,20,000 అంటే బై డిఫాల్ట్ దట్ ఈస్ పర్ మంత్లీ. అసలు ఎవరు ఆశ్చర్యపోరు దాంట్లో. అంటే గత 15-20 సంవత్సరాలలో ఒక మంత్లీ జీతము, ఒక సంవత్సర జీతము మంత్కి వచ్చేసింది. అంటే ఎంత పెరిగింది చూడండి. సో మరి ఇంత జీతం పెరిగింది కదా, అప్పుడు 1,20,000 సంవత్సరానికి వచ్చేది నాకు నెలకు వస్తుంది కదా అని సంతోషపడదామా? లేదు. ఇప్పుడు పెరిగిన ఖర్చులు, పెరిగిన ధరలు కనుక చూసుకుంటే మనకి ఏం మిగులుతుంది నెలకు వచ్చేప్పటికి? ఏం మిగలదు. కనుక మరి ఈ తక్కువ ఆదాయంతో నేను సంపద ఎట్లా సృష్టించాలి? నా తక్కువ ఆదాయాన్ని ఆస్తికి ఎట్లా మార్చాలి? సో నేను ఒక ఈఎంఐ లేదంటే ఒక అప్పు చేసే ఒక ఇల్లు లేకపోతే ఏదైనా కొనుక్కుంటే ఉండడానికి సరిపోద్ది. నేను 20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పు తీరిపోయిన ఒక ఇల్లు మాత్రం మిగులుతుంది. మరి సంపాదన ఇది ఎక్కడ పోయింది? ఇదంతా ఆస్తులు ఎట్లా కూడబెట్టాలి? ఇదంతా ఇది బిగ్ క్వశ్చన్. కనుక ఈ రోజుల్లో మనము ఇన్ని ఖర్చులు ఇవన్నీ ఉన్నప్పటికీ మనం ఆ ఉద్యోగం వచ్చిన మొదటి నెల నుంచే ఎంతో కొంత మనము ఇన్వెస్ట్ చేస్తూ, అంటే పర్టికులర్గా ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్స్, అంటే మ్యూచువల్ ఫండ్స్ పర్టికులర్లీ చేసుకుంటూ వెళ్తే అరౌండ్ 12-15%, 18% రిటర్న్ కనుక జనరేట్ చేస్తూ వెళ్తే డెఫినెట్లీ మనం అనుకున్న ఈ ఆస్తుల్ని, సంపదని సృష్టించవచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 yearsలో. అంటే ఇక్కడ టైం చాలా ఎక్కువ కావాలి. ఇక్కడ టైంని మనము తక్కువ అంచనా వేయకూడదు. ఆ గతంలో జరిగిందంతా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమే. కానీ అప్పుడు తక్కువ ధర ఉండడం వల్ల, మనకు అందుబాటులో ఉండడం వల్ల మనం అలా సృష్టించగలిగాము. కానీ ఇప్పుడు అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే దాని ధరలు అందుకు లేకుండా వెళ్ళిపోయాయి. రెండో రీజన్ ఏంటంటే ఒక్కొక్క దశ బట్టి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మారుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఇన్స్ట్రుమెంట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండింది, ఇప్పుడు లేదు అట్లా. అండ్ అదే 25-30 సంవత్సరాల క్రితం బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా 12-15% ఉండేవి. కోఆపరేటివ్ బ్యాంకులలో 15% ఎబో ఉండేవి. కొన్ని ప్రైవేట్ ఎన్బిఎఫ్సిస్ 20 కూడా ఇచ్చేవి. ఇప్పుడు లేదు కదా పరిస్థితి. కనుక ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అవకాశం లేదు. ఇప్పుడు అంతా ఈ జనరేషన్లో క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్. ఈ క్యాపిటల్ మార్కెట్లో కొంతమంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది క్రిప్టో కరెన్సీ చేస్తూ ఉంటారు, తర్వాత F&O చేస్తారు, ఇవన్నీ రకరకాలు చేస్తూ ఉంటారు. బట్ వీటన్నిటికంటే కూడా ట్రేడింగ్ వాళ్ళు ఎవరు సంపద సృష్టించలేరు. ట్రేడింగ్ అంతా మనీ గురించి మాట్లాడుతుంది, బట్ అసెట్ బిల్డప్ జరగదు అక్కడ. దానికి బెస్ట్ ఆప్షన్ ఈజ్ అగైన్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్. మీరు రూల్ 15 తీసుకోండి, 15 years 15%, 15 years రిటర్న్ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ 1 crore. 20 years తీసుకోండి, 2.5 crores అవుతుంది. అదే 15%, 15,000. 25 yearsకి 6 crores అవుతుంది. 30 yearsకి 10 crores అవుతుంది. వచ్చిందా సంపద? 15,000 30 సంవత్సరాలు 15% రిటర్న్ ఇస్తే 10 కోట్లు. సో మనం ఎవరైతే మనతో పాటుగా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే 30 సంవత్సరాలు అప్పుడు కనుక ఉద్యోగంలో స్టార్ట్ అయ్యి నెలకు 15,000 పెట్టగలిగితే 60 ఏళ్ళకి వచ్చేప్పటికి 10 కోట్లు ఉంది కదా, మనకు కనబడుతున్న ఫిగరే కదా ఇది. సో ఇంత ఈజీ అవ్వడానికి ఇప్పుడు కూడా అవకాశం ఉంది. అది ఓన్లీ త్రూ మ్యూచువల్ ఫండ్స్. వేరే ఇన్స్ట్రుమెంట్స్ తోటి అవ్వడం చాలా కష్టం. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా చేయాలి. కనుక మనం కాలానుగుణంగా మనం మారుతూ ఉండాలి. అలా మనం చేసుకుంటూ వెళ్తే మీరన్న సంపదగా మారుతుంది, ఆదాయం ఆస్తి కూడా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఆదాయాన్ని ఆస్తులుగా ఎలా మార్చుకోవాలి అంటే మనకు వచ్చే సంపాదనను సంపదగా దాన్ని ఎలా సృష్టించగలగలం అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.